మీరు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు గురుగారు. రైట్. ఎన్నో తరాల నుంచి మీకు ఎన్నో సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి. సాంప్రదాయాలకు భిన్నంగా అంటే ఇప్పుడు మీరు పుట్టారు, మీ పేరు నక్షత్రం మీకు అన్నీ చూసి దాని ప్రకారం మీకు ఒక పేరు ఇచ్చారు. దాని ప్రకారం ఒక జాతకం మీకు ఈ విధంగా ఉంటుంది మీ జీవితం అనేసి ఒకటి ఉంటుంది. అంటే ఈ పరమాత్మ గురించి తెలుసుకోగలిగితే ఆ జాతక ప్రభావాలు ఉంటాయో మన మీద, ఉండవండి? జాతకం అంటే ఒకటండి, సింపుల్. ఇప్పుడు మీరు ఒక ఇంజిన్ తయారు చేయాలనుకోండి, ఓ బ్లూ ప్రింట్ తయారు చేయాలి కదా. ఓ బ్లూ ప్రింట్ అమ్మవారే అనుకోండి, ఆవిడ ఒక వస్తువు తయారు చేస్తుంది, ముందు బ్లూ ప్రింట్, ఆ బ్లూ ప్రింటే ఈ జాతకం. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం వచ్చే రావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏది ఉందో ఆ ప్రోడక్ట్ రావాలంటే బ్లూ ప్రింట్. అది కూడా ఆ మాయలో భాగమే అది. అందుకనే ఇప్పుడు మా నాన్నగారు, మా ఫాదరు వాడిని వాళ్ళు తలుచుకుంటే ఎందుకు కృతజ్ఞత వస్తుందంటే, ఒకటంటే ఈ సాధనలకి వాసనలు ఉంటాయండి. ఇప్పుడు నేను మా నాన్నగారులో గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఆయన మా ఊళ్ళోనే ఈవినింగ్ బ్రాహ్మిన్స్ డెక్ సెట్లు కొట్టి చచ్చిపోయేవారు. చాలా ఉంటాయి, మీకు తెలియదు, అది చాలా పవర్ఫుల్ అవి. అది మా నాన్నగారు ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. మాకు చిన్నప్పటి నుంచి అసలు ఆ వాసన అది కలిగించలేదు. అది కలిగింటే ప్రాబ్లం లేదు వదులుచుకోవడానికి, ఎందుకంటే వాసనలో వదిలితే కానీ మీకు ఇది రాదు. ఆయన అలాగ ఫ్రేమ్వర్క్లో పెట్టడం వల్ల అసలు అది చాలా గొప్ప ఇదేమో అనిపిస్తుంది. అది కూడా అఫ్కోర్స్ అమ్మవారిది అనుకోండి, అందులో సందేహం ఏం లేదు. కానీ జనవరికి తలుచుకుంటా ఏమో ఆయన్ని అలా చేయడం వల్ల జరిగింది కాబోలు అనుకుంటా. ఊరికే కృతజ్ఞతాపూర్వకం. ఇప్పుడు తలుచుకున్నామంటే రమణ మహర్షిని తెలుసుకుంటాం, తల్లిదండ్రులను తెలుసుకుంటాం, ఎల్లంరావు శ్రీనివాసరావు గారిని తెలుసుకుంటాం. అదే అంటే పరమాత్మే తానై ఈ విధంగా వచ్చినప్పుడు ఇన్ని రకాల వ్యత్యాసాలతో మనుషులు, వ్యక్తిత్వాలు, ఈ సాధనలు ఏంటి? కొంత మ్యాజిక్ అండి. మ్యాజిక్ శక్తి అనంతమైన శక్తి అనేక రకాలుగా విధించవచ్చు. దానికి ఏం లేవు, జస్ట్ ఈ ఎంజాయింగ్, దట్స్ ఆల్. ఒక మ్యాజిక్ షో చేస్తాడండి వాడు, మ్యాజిక్ అలా ఉంటుంది. అది అట్లాగే ఇది కూడా ఆయన, అందులో అది అన్నీ ఆయనే. మళ్ళీ ఎలాంటి వాడు దానికి ఇది ఎలాంటిదంటే ఎలా చెప్పారంటే, ఇక్కడ కూర్చుని ప్యాకెట్ ఆడుతున్నాడు వేసుకున్నాడు, మళ్ళీ అవతల సైడ్ వెళ్ళి వాడే అన్నీ గేమే రెండు చోట్ల. ఇంక రెండు వాడు అక్కడ లేడు. అంచేత ఇంకా యువతల ముక్కలు పడితే ఆడించాడు, అవతల ముక్కలు పడితే చేస్తాడు, అంతే. రెండు ఆయనే ఆడుతున్నాడు, అంతకనే లేదు. ఎక్కడ ఎవడు రాలేదు. దాన్నే లీలా అనేవారు. లీలా కొంతమంది ఎక్స్ప్లెనేషన్ అది. అంటే మీరు పుణ్యక్షేత్రాలు తిరుగుతారా గురుగారు? ఇప్పుడు లేదండి. అంటే ఫస్ట్ థింగ్ ఫిజికల్ ప్రాబ్లమ్, కానీ వెళ్ళకూడదనే లే పుణ్యక్షేత్రాలు. కానీ నేను పుణ్యక్షేత్రాలు ఇప్పుడు ప్రశ్న ఎందుకు అని ప్రశ్నించుకుంటాను. అక్కడి నుంచి నాకు ఏం అక్కర్లేదు. ఏమో మంచి పెద్ద బిల్డింగ్, పెద్ద గోపురం కట్టారు, ఇంకా ఇప్పుడు బృహదీశ్వరాలయం చూడాలి, ఎవరైనా తీసుకెళ్ళి చూసి ఆనందిస్తాం, అంతే. కానీ ఫలానాది కావాలి, ఫలానాది పొందడం కోసం అని లేదు, ఏమాత్రం లేదు, నిస్సంశయంగా. ఇది మరి మీ కుటుంబం నుంచి మీకు వ్యతిరేకత రాదండి ఇలాగైతే? వాళ్ళు వెళితే నేను అబ్జెక్ట్ చేయను, వాడి వ్యతిరేకత ఏం లేదు. అయ్యో, మా ఇంట్లో మా ఫాదర్ దగ్గర నుంచి, మా అబ్బాయి పేరు కేదార్ వ్రతం ప్రతి సంవత్సరం నవంబర్లో కార్తీక మాసంలో చేస్తాం. అది మా ఆవిడకి ఆ సెంటిమెంట్ ఉంది, అటు చేస్తానంటుంది. నేను కూడా కూర్చొని చేస్తాను. కేదార్ అవన్నీ అందులో అవన్నీ ఈ జ్ఞానం తప్ప వేరే కాదు అనే భావంతో ఉన్నప్పుడు అది ఆవిడ తృప్తి కోసం చేసేది తప్పుడు చేస్తాం. అదిదో అది అజ్ఞానం అవుతుంది. చాలా విలువైన సమయం ఇది చెప్పాలంటే. మీరు ఎక్కడో చెన్నై నుంచి మా కోసం హైదరాబాద్ వచ్చి మీ సమయాన్ని కేటాయించి ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించారు. అసలు మూలం ఏంటి? దేని పట్టుకుంటే మనల్ని తెలుసుకోవచ్చు? అన్నింటికి మూలం నేను. నువ్వు లేకుండా వేరేది లేదు కదా. ఫస్ట్ నువ్వు ఉన్న తర్వాతే తల్లి, తండ్రి అని. ఈ నేను ఎవరు? పరమాత్మ అయినా దేవుడైనా ఈ నేనే. దాన్ని ఆధారంగా తీసుకుని మీరు ఏ సాధన చేసినా కూడా దానికి మీకు ఏదో ఆలోచన వస్తుంది. ఈ నేను అనే భావనలో ఆలోచనలు వస్తుంటాయి. మీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం చేయండి. ఏమి ఫలానాది రావాలని రాలేదని మీకు ఏది చెయ్యాలని అనిపిస్తే అది చేయాలా. చేసినప్పుడు దానికి ఫలితం ఏ వచ్చినా భగవంతుడు అది ఇచ్చినటువంటి నిర్ణయం. కానీ యాక్చువల్గా ఫలితం తీసుకునేటప్పుడు నా చేత చేయించింది ఆయనే,
నేను కాదు అనే భావంతో అయితే మీరు స్వీకరిస్తారు. అప్పుడు జీవితం ఫస్ట్ ఆనందంగా గడుపుతుంది. ఆనందంగా గడపడానికి ఇది మొట్టమొదటి. రెండోది, మీరు నమ్మిన దాన్ని మీరు శివుడో విష్ణువో ఏదైతే చేసుకోండి. అది మీ అంతటి మీకు లోపల నుంచి మీకు ప్రశ్నలు వచ్చేదాకా అవి చేయండి. ప్రశ్నలు వచ్చిన తర్వాత నేనెవరో నేను తెలుసుకోవాలి, అసలు నాకు ఈ ప్రపంచం పరమాత్మ తెలుసుకోవాలనుకున్నాను, సాధన చేయదలుచుకున్నాను, ఈ సాధన ఇది చేస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు వస్తే ఆ స్టేజ్లో నా కాకపోయినా అలాంటి ఎవరినైనా అడిగితే తప్పకుండా సహాయం. అయితే ఈ అద్వైతం మీద కనుక ఆసక్తి కనుక ఉంటే మీకు ఇక ఒక ఛానల్ అంటే పిల్లలు అడిగితే అందులో పెట్టాను ఇవన్నీ, అన్వేషణ, దానికి ఆంగ్లానువాదం సెర్చ్ ఇన్ వేదిక్ ఇండియా, ఇవన్నీ కూడా నేను రాసినవన్నీ కూడా ఆడియో చేసి youtube.com/rpoduri ఆ ఛానల్లో పెడితే అవన్నీ ఉన్నాయి అక్కడ. నా ఫోన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నాకు యాక్చువల్గా ఇప్పుడు నేను రిటైర్డ్ చాలా కాలంలో ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందరూ ఎడుచి నా విన్నపం ఏంటంటే, నమ్మకాలంటే కూడా మరి కృష్ణుడు చెల్లి సుభద్రకి అసలు పేరు ఏమిటి ఎవరో అలాంటివి కాకుండా అద్వైతానికి సంబంధించి ఏది ఇచ్చినా కూడా చాలా ఆనందంగా జవాబిస్తాము, హెల్ప్ చేస్తాను. నేను కూడా ఇవి నవల కింద చదవడం కాకుండా సాధనగా ఈ చాలా డౌట్లు అందరూ తీరిపోతాయి, చాలా డౌట్లు వాటిలో తీరిపోతాయి. అయినా కూడా మీకు వస్తే తప్పకుండా మీరు అంతకన్నా నాకు ఆనందకరమైన విషయం లేదు. అది ఎందుకంటే కొంతమంది నాకు సహాయం చేయడం వల్లే మనం పొందింది ఆనందం ఇంకొకరికి ఇవ్వడానికి కదా. ఇందాక మీరు మీ గురువుగారు మీకు కలిసినప్పుడు అమ్మవారు కలిసినప్పుడు గురించి చెప్పేటప్పుడు మీరు చాలా ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం చిన్న పాపలా కనిపించిన ఆవిడే మళ్ళీ ఇప్పుడు అమ్మ వచ్చింది అన్నట్టు. ఆవిడ ఒకటి ఇట్లా మీకు భూమధ్యంలో ఏదో చేశారని చెప్తారు. అంటే అలా చేయగలిగితేనే చేసినప్పుడే ఇలా జరుగుతుందా, లేకపోతే మీరు కూడా అలా ఏమైనా చేస్తారా? లేదు, నేను అదేం లేదు. ఆవిడ నమ్మకం ఊరికే ప్రాబ్లీ నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు కొన్ని నమ్మకం మీద ఉంటాయి. ప్రాబ్లీ ఆవిడ నా స్థాయి తెలియదు ఆవిడకి. ఆవిడ ముందు నన్ను ఆవిడ ఏదో ఒకటి మనకి ఇస్తున్నట్టు సింబాలిక్గా వచ్చి చేస్తుంది. అక్కడ దానికి సిగ్నిఫికెన్స్ ఏం లేదని చెప్పింది ఆవిడే చెప్పింది. అది అక్కర్లేదు. కొంతమందికి ఏంటంటే నమ్మే స్థితిలో ఉంటారు కాబట్టి ఆవిడకి, ఎందుకంటే చేయి ముందు ఆవిడ నన్ను ప్రశ్నలు వేయకముందు కదా, తర్వాత సో అలాంటిది ఏమీ లేదు. అంటే ఈ శక్తిపాతం లాంటివి అలాంటివి ఏమన్నా చేశారా అన్నీ? సార్ అవన్నీ నమ్మకాలే. అన్నీ నమ్మకాలే సార్. ఉండడం తెలియడం జ్ఞానం, అందులో శక్తి, అది అలా అనంతంగా ఉంది. ఇవన్నీ కూడా నమ్మకాలు. కానీ ఒకటి నమ్మకం ఎంతగానో తీసుకెళ్తుందండి. అది తప్పు, మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఆయన ఇలా చేయబెట్టి నేను శక్తిపాతం ఇవ్వడం వల్లే నాకు ఇది అయిందని ఓకే, కానీ అది మేము సరైన మార్గంలో తీసుకెళ్తే పర్వాలేదు. ఎందుకంటే నమ్మకం అనేది ఒక స్టేజ్ దాకా అక్కడ తిరుగుతుంది, అక్కడ పర్పస్. కానీ మీరు ప్రశ్నించేదాకా అది అవసరం ఉండొచ్చు, ఒక స్థాయికి తీసుకెళ్తుంది. అవన్నీ మనం కొట్టేయడానికి ఏం లేదు. ఇడిచి శక్తిపాతం చెప్పి నాకు 1000 రూపాయలు అంటేనే ప్రాబ్లం, సమస్య. నమ్మకం అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు మీకు ఆవిడని చూడంగానే, అంటే ఆ క్షణంలో మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా అది ఎందుకంటే ఆవిడ బ్లెస్సింగ్. ఇప్పుడు మన సప్తశతి చదవడం వల్ల అంటే అది అంతవరకు ఇదే కదా. రావడానికి అర్థం ఏంటి, స్వప్నంలో రావడానికి అర్థం ఈ సూచించింది కదా ఇదని. ఓహో ఇది అని ఒక రకమైన ఆనందం అది. ఇంత ఎనర్జీ ఫీల్డ్లో, అంటే ఈ శక్తి క్షేత్రంలో నిండిపోయి ఉన్నారు మీరంతా కూడా. మీరు ఏదైనా మీరు ఒక ఆలోచన పంపించినా ఇంకోటి చేసినా వాళ్ళ నుంచి సమాధానాలు మీరు పొందడం అట్లా ఏం జరుగుతుందండి? అవన్నీ సిద్ధులండి. అవన్నీ సిద్ధులే సార్. అనంతమైన చైతన్యం ఉన్నదే అది, అంతే. ఇంక దానికి మించి ఏమీ లేదు సార్. ఇవన్నీ కూడా చాలామంది ఇవన్నీ పంపడం ఇదంతా కూడా. అందుకనే నాకు ఒక్క మాట చదివాను, ఒక యోగి ఆత్మకథ ఒక్క మాట చదివాను. అది అందులో ఎక్కడైనా క్రియాయోగం గురించి అలా ఏమిటో చెప్తాడు. ఆ మిరకల్స్ అవి చూసి మనకి కళ్ళు తిరుగుతాయి. క్రియాయోగం ఏమిటో చెప్పలేదు. అక్కడ యోగా సత్సం అక్కడికి వెళ్ళాలి ఏదో అన్నారు, ఊరుకున్నాను. అది ఓకే, ఆ యోగాలో
ఆశ్చర్యం వేస్తుంది మీకు. నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అనంతమైన చైతన్యం. ఏమండి మీరు మీ చిన్న కుర్రాడు ఉన్నాడు, వాడికి వాడికి ఒక కారు కావాలి, వాడి కారుకి తయారు చేసి ఇచ్చారు. అది అంటే వాడు పెరిగాడు, 10 ఏళ్ళు అయింది, వాడు 10 ఏళ్ళ సైజు కారు కావాలి, 20 ఏళ్ళ సైజు. ఇదే కారు అలా పెరిగిలే మీరు చేయగలరా? ఏదైనా ఇంజనీరింగ్ ఉందా? లేదు. పరమాత్మ మరి ఎంత ఇంజనీర్ ఆలోచించండి. మీ శరీరం లోపల ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, అది పెద్ద ఇంజిన్. అది మీరు 2 నెలలు గుడ్డుగా ఉన్నప్పుడు ఉంది, 20 ఏళ్ళు వచ్చినప్పుడు అది ఎదుగుతూ వచ్చింది కదా ఇంజిన్. ఆయన ఏ స్టేజ్లో డిజైన్ చేశాడు దీన్ని? ఏదైనా ఒక వస్తువుని స్కూటర్ని డిజైన్ చేయాలంటే మీరు ఒక సైజే పెడతారు, 6 అడుగులు ఎంతో ఉంటుంది, అంతే. దాన్ని పెంచుతారా? కుదురుతుందా? ఎలా? కానీ ఇదేంటిది? అలా ఓకే, ఇది 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ సైజులో ఉంది, కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు 10 ఏళ్ళలోనూ ఉంది, 1 ఇయర్లోనూ ఉంది, అమ్మ కడుపులోనూ ఉంది, అంత వెనకాల కూడా ఉంది. ఇది అల్టిమేట్గా నీది యాక్చువల్గా జ్ఞానంలో ఉంది. అది ఆ జ్ఞానంలో శక్తే తాను మారకుండా ఇలా మారినట్లు కనబడుతుంది. ఇది కాదండి, ఇంతకన్నా మ్యాజిక్ ఏంటండి? ఇంతకన్నా మ్యాజిక్ ఎక్కడైనా ఉంటుంది అసలు? వాడు ఎవరో అడిగాడు, సృష్టి జరగలేదు, జరిగితే అనిపించింది ఇదే. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్? దీని మెటీరియల్ ఎక్కడ? అబ్బాయి అంత మ్యాజిక్ చూసిన తర్వాత ఇంక మిగతా శక్తులు ఆనవు. మీ ఆలోచనలు చదవడం, లేకపోతే ఇంకోటి నేను ఏదో తీయడం, అవన్నీ రుచించవు అవి అసలు. ఇంకా కుంభస్థలం కొట్టిన తర్వాత ఇంక ఇవన్నీ ఎందుకండి? అది చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు, చాలా ఎక్కువ సమయం మీరు కేటాయించారు. డెఫినెట్గా ఇది, ఎందుకంటే నేను సంకల్పం రాలేదు నాకంటే మంచిదే, ఎవరికైనా తెలిస్తే మంచిదే అనుకుని వచ్చింది. కానీ అది ఆవిడ చూసుకోవాలి, మనం ఎందుకు ప్రయత్నం? నేను అది ఎవ్వరికి మాట్లాడలేదు. కానీ ఓ మాట ఇప్పుడు శ్రీనివాసరావు గారు 4-5 నెలల క్రితం 6 నెలల క్రితం నేను కూడా మాట్లాడితే బాగుంటుంది. సరేలేంటే ఆయన ఫోన్ చేస్తే మాట్లాడతానన్నాను, అయిపోయింది అది. ఓకే, మళ్ళీ ఏదో గుర్తొచ్చింది, ఓకే అమ్మవారు అనుకుంటే వస్తుంది. మొన్న ఎప్పుడో ఫోన్ సరే. ఎందుకంటే ఒక స్టేజ్లో అనుకున్నాను, ఎందుకు ఇది పబ్లిసిటీ, ఇది మళ్ళీ ఏదో నేను అంతవాడిని ఇంతవాడిని ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ ఇలా లేదు. ఓకే, ఏమో ఆవిడ నిర్ణయం, నేను శిరసాగిద్దాం. అంటే ఎందుకంటానంటే కొంతమంది ప్రశ్నించవచ్చు నన్ను, ఉన్నారు కొంతమంది, ఎందుకయ్యా ఇవన్నీ నీకు తెలుసుకునేది కూర్చోగాని. నేను ఒకటే, అది పరమాత్మ నిర్ణయం, దాని ప్రకారం జరుగుతుంది. ఏది జరిగినా అది పరమాత్మ నిర్ణయం, నా దానికి అనుగుణంగానే ఇది జరిగింది. ఏది ఎప్పుడు బహిర్గతం అవ్వాలో అది. ఇది ఒకటే సాక్ష్యం. శ్రీనివాస్ గారు ఎవరో నాకు తెలియదండి, 4 ఏళ్ల క్రితం ఆయన ఎవరో తెలియదు నాకు. మా గురువు గారు ఉండేవారు, కాలేజీలో లెక్చరర్ నాకు. ఆయన తర్వాత ఆయన కొలీగ్, ఆయన కొడుకు నాకు స్టూడెంట్. వాడేదో సిరా కదంబం అని ఒక వెబ్ మ్యాగజైన్ నడుపుతున్నాడు. అది నేను అప్పుడప్పుడే అనదర్ మిరకల్ 2016 క్రితం దాకా నేను కాగితం కలం పెట్టలే, ఏదో రాస్తూ సరదాగా రాసి పంపుతున్నాను అందరికీ. పంపుతుంటే మాస్టర్ నాకు కూడా ఒకటి ఇవ్వండి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రమణ మహర్షి మీద ఆయన ఏం చెప్పారో బ్రీఫ్గా ఒక 5-6 పేజీలు వచ్చేలా ఒక వ్యాసం రాసి వాడికి ఇచ్చాను. అది వాడు వేసుకున్నాడు. అయిపోయిన తర్వాత 4 నెలలకి ఇది శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు ఖమ్మంలో ఎక్కడో అది చూస్తారని అది చూసి రమణ కేంద్రంలో శరత్ గారిని ఎవరో తినంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన దగ్గర నుంచి నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఆయనకి ఇలా బాగుందండి, నేను ప్రతిలిపిలో అన్వేషణ అని రాస్తున్నాను, మీరు చదవండి ఆధ్యాత్మికలో ఆసక్తి ఉంటే అంటే ఆయన అన్ని చదివి చాలా చక్కటి ఒక రివ్యూ రాశారు అన్వేషణ గురించి చేసి అందరికీ చాలామందికి ఆయనే మాకు ప్రచారకర్త. ఆయన రాసిన రివ్యూ అన్వేషణలో చాలా బాగా నచ్చి పుస్తకంలో నేను అందుకునే అది కూడా అది వేసుకున్నాను అనమాట. అది సో ఇది శ్రీనివాస్ గారిని ఎవరు పంపించారు? అది చాలా ప్రూఫ్ అండి, 100% ప్రూఫ్. ఇంకా చెప్తాను, ఘోర విచిత్రం ఏంటంటే 2016 క్రితం దాకా నేను కాగితం కథలు రాయడం ఉందండి, ఒక ఉన్నాయి, కానీ రాయడం కష్టం. కాగితం మీద అయితే తప్పులు వచ్చేస్తే కరెక్ట్ చేయడం అని కుదరదని 16 తర్వాత కంప్యూటర్ ఎప్పుడైతే రాగానే సరదాగా టైప్ చేసి గో తెలుగు వాళ్ళకి పంపించాను అనమాట. వాడు ఫస్ట్ టైం కథ వేసుకోవడం పేరు చూసి బాగుందా ఇది మనం రాయగలం అనమాట అనుకొని ఇంకా అక్కడి నుంచి రాయడంతో మైండ్లో ఆధ్యాత్మికం ఎందుకు రాయకూడదు, అప్పటికే ఒక 50 మామూలు కథలు రాశానండి. ఇది రాస్తున్నాం కదా మనం ఆధ్యాత్మికం ఎందుకు రాయకూడదని ఒక్కడు స్టార్ట్ చేశానండి. ఒక 2 పేజీలు రాశాను. ఒక ఆవిడ మండవ రాజేశ్వరి గారని ఇక్కడ బెంగళూరులో ఉంటారట. ఆవిడ, గురుగారు మీరు చాలా తక్కువ రాస్తున్నారు, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రాస్తున్నారు, ఇలా నా వెనకాల ఆవిడ కోసం మొత్తం
ఆ 9 పాటలు కంప్లీట్ మొత్తం అందులో చాలా నిజంగానే రాయలేదు ఇవి. తర్వాత మా మిత్రులు ఇంకో తాడిమేటి సత్యనారాయణ గారని ఆయన కూడా రమణ భక్తులు, సీనియర్ భక్తులు. ఆయన కూడా అంటే శర్మ గారు మొత్తం దీన్ని మొత్తం నవల కింద చేయండి అని చెప్తే అప్పుడు కర్మ, భక్తి, యోగం కూడా చేర్చి రాద్దామని రాసి దాన్ని అన్వేషణ దానికి నిజంగా ఆ కరెక్షన్ కోసం మళ్ళీ నేను చదివానండి. చదివినప్పుడు ఇది నేను రాసింది కాదు, ఏమి సాధ్యం లేదు, అమ్మవారు చేయిపుడు రాయించింది అంతే.